టీసీఎస్ ఈ మధ్యనే 16,000 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిందని విన్నారు కదా. 2 రోజుల ముందే మళ్ళీ అదే టీసీఎస్ కంపెనీ 25,000 మంది ఫ్రెషర్స్ని 2026-2027లో రిక్రూట్ చేయబోతా ఉంది. అంటే ఏమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం కాబట్టి 25,000 మందిని మళ్ళీ మన కంపెనీలో తీసుకోబోతూ ఉంది. ఎవరైతే ఏఐని భయపడుతూ అప్స్కిల్ చేసుకోకుండా ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే కదా. అంటే అర్థం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లే ఆఫ్స్ జరిగినా అదే కంపెనీ 6 months లోపునే 25,000 మందిని మళ్ళీ తీసుకుంటా ఉంది. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి, ప్రతి కంపెనీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఏదైతే మనం చేంజ్ చేయలేమో దాన్ని వదిలేసి ఏదైతే మనం చేసుకోగలుగుతాం అది చేసుకోవాలి. ఇప్పుడు లే ఆఫ్ అనేది మీ చేతిలో లేదు, బట్ లెర్నింగ్ ఏ న్యూ కోర్స్ మీ చేతిలో ఉంది. అలాగే లెర్నింగ్ ఏ న్యూ స్కిల్ మీ చేతిలో ఉంది. అదే టీసీఎస్ కంపెనీ, లే ఆఫ్ చేసిన కంపెనీ ఈరోజు 25,000 మందిని తీసుకెళ్తా ఉంది అంటే వెనకాలకి మళ్ళీ మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో చూడండి. అలాగే విప్రో కంపెనీ కూడా ఈరోజు దగ్గర 12,000 కోట్ల రూపాయల షేర్స్ని బైబ్యాక్ చేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు బైబ్యాక్ చేస్తారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయంటేనే బైబ్యాక్ చేస్తారు. కాబట్టి ఐటీలో ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. మనం దాన్ని భయపడి మనం నాన్ ఐటీలోకి వెళతాం, కోర్లోకి వెళ్ళిపోతాం అంటే 10 ఏళ్ళ తర్వాత మీ శాలరీ 50,000 60,000 ఉంటుంది. ఎవరైతే ఈరోజు భయపడి కొంచెం మొండి ధైర్యంతో టెక్నాలజీస్ అప్స్కిల్ చేసుకుంటారో వాళ్ళు ఈజీగా ఐటీలోకి వెళ్ళగలుగుతారు. మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్ ఇది కాదు మీరు చూసుకోవాల్సింది మంచి మెంటార్ని వెతుక్కోండి. కోర్సులు కాదు, కోర్సులు మీకు థౌజండ్స్ ఆఫ్ కోర్సులు అమీర్పేటలో దొరుకుతాయి, అలాగే ప్రపంచం అంతా యూట్యూబ్లో దొరుకుతూ ఉంటాయి. మీరు చూజ్ చేసుకోవాల్సిన కోర్సులు కాదు, ప్రాపర్ ఫ్యాకల్టీ, ప్రాపర్ మెంటార్ని చూజ్ చేసుకోండి. మనం గో ఆన్లైన్ ట్రైనింగ్స్లో డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ విత్ ఏఐఎంఎల్ ఇస్తూ ఉన్నాం. మీకు నో కోడింగ్, లో కోడింగ్ అయితే డేటా అనలిటిక్స్ సరిపోతుంది. 20, 30, 40, 50 years ఏజ్ గ్యాప్ అయినా ఓకే, ఎనీ డిగ్రీ అయితే మీకు ఉండాలి. అలాగే మీ కోడింగ్ ఉంటే కనుక డేటా ఇంజనీరింగ్ బాగా సరిపోతుంది. 6 months టైం పెడితే డైలీ 2 hours అది కూడా సరిపోతుంది. అలాగే జెన్ ఏఐలో కూడా కాంప్లెక్స్ కోడింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక ఉంటే మీరు జెన్ లాంటి కోర్సులు కూడా చేసుకోండి. బట్ అప్ స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ గైజ్.